ఈ సాయంత్రం వేళలో మనము ఇక దక్షిణ ఇండియా సంఘ ఆవిర్భావ లేక వ్యవస్థాపక దినోత్సవపు సంబంధించినటువంటి సందర్భోచిత సందేశాన్ని మనము వినడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. జను లెల్లరు కొనియాడి నిన్ను బహు కీర్తింతురు పట్టణమా యెహోవా పురి పునాది ఇలా మహాస్థిర. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని సంఘమ ఆత్మీయులారా, ఈ సాయంత్రం వేళలో మనమందరం కూడా దేవుని సన్నిధానంలో మనం చేరి దేవుని స్తుతించడానికి, ప్రాముఖ్యంగా ఈ సిఎస్ఐ ఫార్మేషన్ డే రోజున మనము అందరూ కూడా కలిసి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువు ఈ గొప్ప అవకాశాన్ని మనకు దయచేశాడు. కనుక ఈ 77 వసంతములు కాపాడినటువంటి దేవుడు, ఈ 78వ వసంతములో అడిగడానికి కృప చూపినటువంటి దేవుడు, ఈ సువిశాలమైనటువంటి ఈ దక్షిణ ఇండియా సంఘమంతటికి, అందులో అంతర్భాగమైన మనకును దేవుడు మనకు తోడై ఉండి విడువని దేవుడు, ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కాపరిగా మరి గ్రీట్ చేస్తా ఉన్నాను. శుభములను మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ మీనింగ్ఫుల్ సిఎస్ఐ యునైటెడ్. నిజంగా చెప్పాలంటే ఇది ఒక యునైటెడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఐ విష్ యూ ఆల్ సిఎస్ఐ ఫార్మేషన్ డే విషెస్ టు యూ ఆల్. మీ అందరికీ దేవుడు అలాంటి శుభములను, దీవెనలను మీ అందరికీ కలుగు చేయాలని సాయంత్రం వేళలో కోరుకుంటూ, కొద్ది నిమిషాలు కొంచెం సంగ్రహాన్ని, మనము చరిత్రను ఈరోజు కొంచెం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. దక్షిణ ఇండియా సంఘము ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘము. ఇది ప్రపంచంలోనే 2వ అతి పెద్ద సువిశాల సంఘం, 2వ అతిపెద్ద సువిశాల సంఘం ప్రపంచంలోనే. ఇదేంటి అయ్యారు సిఎస్ఐ ఎప్పుడో మీరన్నీ చెప్పుకోవచ్చు కదా. చాలాసార్లు మనం అంటూ ఉంటాం 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, చాలా కాలం అయింది కదా, ఇదేంటి 78 వసంతాలని మనం అనుకుంటున్నాం. అంటే ఆనాటి దినాలలో ఇంగ్లాండ్ నుండి టీమ్స్ వారీగా లండన్ మిషనరీ సొసైటీ వారు, ఎల్ఎంఎస్, అలాగే సిఎంఎస్ చర్చ్ మిషనరీ సొసైటీ వాళ్ళు, ఐఎంఎస్ ఇండియన్ మిషనరీ సొసైటీ, ఎన్ఎంఎస్ నేషనల్ మిషనరీ సొసైటీ, ఇట్లా కొన్ని బృందాలుగా వాళ్ళు టీమ్స్ వారీగా వాళ్ళు భారతదేశానికి ఆనాటి దినాల్లో వాళ్ళు పంపబడ్డారు సువార్త కొరకు. వీరితో పాటు అప్పటి దినాల్లో లూథరన్ సంబంధించినటువంటి
కొన్ని బృందాలు వారు కూడా టీమ్స్ వైజ్గా రావడం జరిగింది. బ్యాప్టిస్ట్ శాఖలకు సంబంధించినటువంటి మిషనరీలు మరి కొంతమంది తర్వాత కాలంలో రావడం జరిగింది. భారతదేశానికి వచ్చి వారు ఆయా ప్రాంతాలలో ఎల్ఎంఎస్ వారు ఫస్ట్ విశాఖపట్నం ఆ ప్రాంతంలో పరిచర్య గావించి అక్కడ నుండి వాళ్ళు నంద్యాల, కడప ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. తర్వాత సిఎంఎస్ వాళ్ళు మన ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బృందం వాళ్ళు ఇట్లా పరిచర్య చేస్తూ ఎక్కడ ఇప్పుడు మనం అప్పుడప్పుడు కనీసం ఈ శబ్ద యంత్రాల ద్వారా ప్రార్థనలు మనం వింటున్నాం. కొండల మీదో లేకపోతే దేవాలయాలపైన సిలువలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో మనం చూడడానికి ఎక్కడ ఈ మందిరాలు ఇలాంటివి ఏమీ లేవు. ఇలాంటివేవి లేనటువంటి దినాలలో వాళ్ళందరూ పరిచర్య చేయడానికి మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళల్లో ఒక తలంపు వారికి వచ్చింది. ఏమిటి అనంటే, మనము సిఎంఎస్ వారిగాను, ఎల్ఎంఎస్ వారిగాను, లేకపోతే ఎన్ఎంఎస్ వారిగాను, ఐఎంఎస్ వారిగాను ఇట్లా వేరువేరుగా మనం పిలువబడేటటువంటి దానికంటే మనందరం ఒకే నామధేయంతో మనందరం కలిసి మనం పరిచర్య గావించడం మంచిది అనేటువంటి సదుద్దేశంతో వాళ్ళల్లో ఒక మధురమైనటువంటి తలంపు ప్రభు వాళ్ళల్లో లేవనెత్తాడు. ఇది ఈ సిఎస్ఐ ఫార్మేషన్ అనేటువంటిది జస్ట్ ఒక పూటతో జరిగిపోయినటువంటిది కాదు. చాలా కృషి దీని వెనుక ఉంది. చాలా శ్రమ ఉంది. ఎన్నో సంవత్సరాల యొక్క కృషి సత్ఫలితం ఆనాటి నాయకులు దీనికోసం శ్రమించారు, పోరాడారు. సంవత్సరంలో ప్రపంచ మిషనరీ సమాజం ఇంటర్నేషనల్ మిషనరీ కమిటీ అని ఎడిన్బరోలో జరిగింది. ఎడిన్బరో 1910 ఐఎంసి. దానికి దరిదాపుగా 100 ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దానికి అటెండ్ అయ్యారు. భారతదేశం నుండి ఒక యంగ్ బాయ్ దానికి అటెండ్ అయ్యారు. ఎవరంటే విఎస్ అసరయ్య అయ్యారు. అప్పుడు బిషప్గా వారు కాకమునిపే యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో వైఎంసిఏలో వారు నాయకులుగా పనిచేస్తూ వారు ఈ యొక్క కమిటీకి ఎడిన్బరోకి వెళ్ళారు. వారు మా భారతదేశంలో పరిచర్య చేయడానికి మీరు చాలా చాలా బృందాలను పంపిస్తున్నారు, మంచిదే. కానీ ఆ బృందాలన్నీ ఒకటిగా ఉంటే చాలా మంచిది అనేటువంటి తలంపును ఆ ఇంటర్నేషనల్ మిషనరీ ఆ కమిటీలో అక్కడ ఆయన ఒక మెసేజ్ ప్రసంగం చేయడం జరిగింది.
నిజంగా వారు ప్రజెంటేషన్ చేసినటువంటి వారి యొక్క ప్రజెంటేషన్కి అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ దరిదాపుగా 160 మంది వివిధ దేశాల నుండి విచ్చేసినటువంటి వాళ్ళందరూ ముగ్ధులైపోయారు. అందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని ఆ రోజుల్లో అభినందించారు. ఇట్లా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం లో 1919వ సంవత్సరంలో మే నెలలో ట్రాంక్ బార్ అంటే తమిళనాడులో, ఇంకా సౌత్కి మనం అట్లా వెళితే అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక 33 మంది ప్రతినిధులు అక్కడ గ్యాదర్ అయ్యారు. 1920వ సంవత్సరంలో లాంబెత్ కాన్ఫరెన్స్ అంటే యాంగ్లికన్ బిషప్స్ అందరూ అక్కడ ఐక్యతను గురించి వారు సమావేశం అవడం జరిగింది. 1929వ సంవత్సరంలో జెరూసలేంలో మళ్ళా గ్యాదర్ అయ్యారు. జెరూసలేంలో గ్యాదర్ అయ్యారు. వీళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయినా వాళ్ళ యొక్క మోటో లేక వాళ్ళ యొక్క థీమ్ ఏమిటి అని అంటే యూనిటీ అనే దాని మీదే చర్చించడం ఎక్కువగా పరిపాటిగా వస్తుంది. 1938వ సంవత్సరంలో తాంబరంలో ప్రాముఖ్యంగా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ యొక్క సమావేశం చాలా ప్రాముఖ్యతను చోటు చేసుకుంది. అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ కూడా జరుగుతుంది. భారతదేశంలో కూడా అప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. మరొక వైపు ఏమో సెకండ్ వరల్డ్ వార్, ఇక్కడేమో ఆజ్ఞలే లేక పరిపాలన, స్వేచ్ఛ లేక, చాలా ఒక విధమైనటువంటి అనుభవాలతో ఈనాటి ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు సాగిపోతున్నటువంటి పరిస్థితులు అవి. అలాంటివి ఉద్వేగభరితమైనటువంటి ఈ దినాలలో మన భారతదేశంలో అప్పటికే ఉన్నటువంటి పరిచర్య గావించడానికి విచ్చేసినటువంటి యాంగ్లికన్స్ కానివ్వండి, మెథడిస్ట్ అంటే వెస్లియన్స్ కానివ్వండి, కాంగ్రిగేషనల్స్ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ మనందరం ఒకటిగా ఉంటే మంచిది అనేటువంటి ఒక తలంపును వాళ్ళు కలిగినటువంటి వాళ్ళై. వీళ్ళల్లో 4 ముఖ్యులు ప్రాముఖ్యంగా ఎవరంటే రెవరెండ్ వి శాంటియాగో అనేటువంటి అప్పటి నాయకుల్లో ఒకరు, రెవరెండ్ విఎస్ అజరయ్య తండ్రి గారు, రైటర్ రెవరెండ్ విఎస్ అజరయ్య తండ్రి గారు, రెవరెండ్ హెచ్ఏ పొప్లీ అనేటువంటి వారు, అలాగే రెవరెండ్ ఎడ్డీ షేర్వుడ్ అనేటువంటి ఈ 4 విభాగాల నుండి వారు వచ్చినటువంటి వారు అయినప్పటికీ వీళ్ళందరూ కూడా కలిసి మనందరం ఒకటిగా మన సంఘాలని, మన యొక్క బృందాలన్నిటినీ మమేకం చేద్దాం. భారతదేశంలో ఈ పరిచర్య గావిస్తున్నటువంటి బృందాలన్నిటిని ఒక త్రాటి మీదకి తీసుకుని వద్దాం. ఒకవైపు ఏమో శాంతి లేదు, హింసా వాతావరణం భారతదేశంలో చోటు చేసుకుంది. అదే టైంలో గాంధీజీ గారు అహింస నినాదంతో సత్యాగ్రహాన్ని దీనిని ఆయన చాటిస్తూ ఆయన ఎంతగానో తన ఉద్యమాన్ని తీసుకుని వెళుతున్నటువంటి దినాలు కూడా. సైమల్టేనియస్గా ఇదే టైంలో మీరు గమనించాలి, అలాంటి ఆందోళనలతో నిండినటువంటి సమాజంలో ఆ టైంలో కాలంలో వీళ్ళు సంఘాన్ని ఒకటిగా చేయాలనేటువంటి తలంపు, ఒకటే సంఘముగా ఉండాలి అనేటువంటి ఒక తలంపు. ఈ రోజుల్లో ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే వీళ్ళల్లో సమాధానం ఉండడం లేదు.
ఒక కుటుంబానికి ఒక ఇంటి పేరు కలిగినటువంటి వీళ్ళలోనే అన్యోన్యత ఉండడం లేదు. యాంగ్లికన్స్, మెథడిస్ట్, కాంగ్రిగేషనలిస్ట్, వీళ్ళందరూ కూడా రకరకాల సాంప్రదాయాల నుండి వచ్చినటువంటి వీళ్ళందరూ మనందరం ఒకటిగా చేరి ఒక సంఘముగా మనందరం కూడా సమావేశమై మనందరం దేవుని ఆరాధించడానికి మనం సమావేశమైతే మంచిది, ఒక సంఘంగా ఉండడం మంచిది అనేటువంటి నిర్ణయం అనేది చాలా అంత సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాలైనటువంటి పుట్టగొడుగులు వచ్చేసినాయి సంఘాలు. కలిసి ఉందాము అని అంటే మీ దారి మీది, మా దారి మాది అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పటికీ 77 సంవత్సరాలైంది. వివిధమైనటువంటి సాంప్రదాయాల నుండి విభిన్నమైనటువంటి తలంపులతో వాళ్ళు టీమ్స్ వైజ్గా వచ్చి మిషనరీలుగా భారతదేశంలో సువార్త గావిస్తూ సంఘములుగా కట్టబడినటువంటి ఆ యొక్క సిఎంఎస్ వారు కానీ, ఎల్ఎంఎస్ వారు కానీ, ఐఎంఎస్ వారు కానీ, లేకపోతే మెథడిస్టులు కానీ, వెస్లియన్స్ కానీ, వీళ్ళందరూ కాంగ్రిగేషనలిస్టులు కానీ, వీళ్ళందరూ ఒక త్రాటి మీదకి వచ్చి ద ఇయర్ 1946 నాగపూర్లో వాళ్ళు సమావేశమయ్యారు. నాగపూర్లో అక్కడ 120 మెంబర్స్ అక్కడ సమావేశమయ్యారు. నాగపూర్లో వాళ్ళు ఏం చేశారంటే, అరే మనం ఎప్పటి నుండి దరిదాపుగా 25-30 ఏళ్ళ నుండి మనం ఇట్లా గ్యాదర్ అవుతున్నాం ఆయా కంట్రీస్లో, ఆయా స్థలాల్లో. అసలు అట్లా కాదు, మనందరం ఒకసారి ఈ యూనిటీ అనేటువంటి నినాదంతో ఒకటిగా ఉందామనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది దీనిని సపోర్ట్ చేస్తారు అని ఓటింగ్ పెట్టారు. అక్కడ ఆ నాగపూర్లో వాళ్ళు సమావేశమైనటువంటి 120 మందిలో దరిదాపుగా 110 మెంబర్స్ పాజిటివ్గా ఓటు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. 110 మెంబర్స్, 110 మంది మనందరం కలిసి మనందరం ఒకే సంఘముగా ఉందాం. మనం వేరు వేరు సాంప్రదాయాలు వచ్చినప్పటికీ, వేరు వేరు యొక్క ట్రెడిషన్స్ నుండి వచ్చినప్పటికీ మనమందరం ఒకటే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కనుక ఒకటే సంఘంగా ఉండడం మంచిది. మనలో అనైక్యత, ఈ టీమ్స్ రకరకాల పేర్లతో కాదు కానీ ఒకటే సంఘంగా ఉండడం మంచిది అని అంటే 110 మెంబర్స్ పాజిటివ్గా ఓటు వేయడం జరిగింది. 110 మెంబర్స్ దరిదాపుగా 103 పాజిటివ్గా ఓటు వేశారు. 10 మంది నెగిటివ్గా ఓటు వేశారు. 7 న్యూట్రల్గా ఓటు వేశారు. అంటే అది కాదు ఇది కాదు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, అవ్వ కావాలి బోవ కావాలి, అది కావాలి ఇది కావాలి, ఇట్లాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళు ఎంతమంది అంటే న్యూట్రల్గా వేసినటువంటి వాళ్ళు 7, నెగిటివ్గా ఓటు వేసినటువంటి వాళ్ళు 10 మంది, పాజిటివ్గా ఓటు వేసినటువంటి వారు 103. ఓవరాల్గా 120 మంది అక్కడ సమావేశమయ్యారు. తర్వాత 1947 జనవరిలో ఇక బెంగళూరులో మళ్ళా తిరిగి సమావేశం అవడం జరిగింది. మనము జరిగించుకున్నటువంటి ఎన్నికలో చాలా ఉన్నతమైనటువంటి హావభావాలు కలిగినటువంటి ఏకగ్రీవంగా మనం ఓటు వేసుకుంటే ఎందరూ ఇంకా ఆలోచించడం ఎందుకు, ఒక డేట్ని మనం నిర్ణయించుకుందాం. ఇక నుండి మనం ఒకే సంఘముగా ఐఎంఎస్ ఆర్ ఎన్ఎంఎస్ ఆర్ ఎల్ఎంఎస్ ఆర్ ఐఎంఎస్ హూఎవర్ మనందరం, ఆర్ వెస్లియన్స్, కాంగ్రిగేషనలిస్ట్, మీరెవరైనా సరే మనందరం ఒకే బ్యానర్ మీద మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. That they all may be one. మనందరం ఒకటే అనేటువంటి నినాదంతో వాళ్ళు ఇక ఒక డేట్ని నిర్ణయించుకున్నారు. 1947 సెప్టెంబర్ 27 ఇనాగరల్ సర్వీస్ మార్నింగ్ 8:30. మనం ఈవినింగ్ 6:30కి 6 o'clock అరేంజ్ చేసుకున్నాం, కానీ మార్నింగ్ 8:30కి చెన్నైలో
సెయింట్ జార్జెస్ కెథడ్రల్ రాయ్పేటలో సెయింట్ జార్జెస్ కెథడ్రల్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చెన్నైలో. దాంట్లో సిఎస్ఐ ఫార్మేషన్ డే ఇనాగ్రల్ సర్వీస్ 1947 సెప్టెంబర్ 27 మార్నింగ్ 8:30కి జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పటికీ ఆ రోజుల్లో ఏంటి, అదే టైంలో, అదే 1947 అనగానే మనకేం గుర్తొస్తుంది? స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే వచ్చినటువంటి, అంటే ఒకవైపు భారతదేశంలో స్వాతంత్ర్యం, మన భారతదేశానికి వచ్చినటువంటి ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో, మరొక వైపు దేవుని ప్రజలందరూ కూడా అరే మనం ఒకటే సంఘముగా ఉందాము అని నిర్ణయం తీసుకొని, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మనందరం ఒకవేళ ఇక్కడ సెయింట్ పీటర్స్ అని పెట్టుకున్నాం, అక్కడ సెయింట్ మాథ్యూస్ అని పెట్టుకున్నాం, అక్కడ వీటిపేసలో సెయింట్ థామస్ అని పెట్టుకున్నారు, అక్కడ సెయింట్ పాల్స్ అని పెట్టుకున్నారు, బెసిలిక్ అని పెట్టుకున్నారు, రకరకాల పేర్లు పెట్లు మనం సిఎస్ఐ మనం అందుబాటులో ఈ అంబ్రెలా కింద ఉంటున్నాం. అయినను వీళ్ళందరూ ఒకటే సంఘముగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ప్రియులారా, వీళ్ళందరూ ఒకటిగా చేరి దేవుని ఆరాధన చేయడానికి ఆ యొక్క ఆరాధన ఎంత గంభీరమో. నేను జూబిలీస్ అంటే 50 years సెరమనీలో పాల్గొన్నాను. నేను అప్పుడు చెన్నైలో జరిగినటువంటి సర్వీస్లో నేను అటెండ్ అయ్యాను. తర్వాత 60 years డైమండ్ జూబిలీ సర్వీస్లో నేను పాల్గొన్నాను. 75 years జరిగినటువంటి సెరమనీలో పాల్గొన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యకరమైనటువంటి ఆ యొక్క సర్వీసెస్లో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మన దక్షిణ ఇండియా సంఘంలో ఇవాళ జరిగినటువంటి, మన డైసిస్ తరపున తండ్రి గారి యొక్క అధ్యక్షతలో ఇవాళ జరిగినటువంటి సర్వీస్లో కూడా మార్నింగ్ జాయిన్ అవ్వడానికి దేవుడు నాకు నేను తండ్రి గారు కొద్దిమంది గురువులు మాత్రమే వాళ్ళల్లో ఆల్టర్లో ఉండి సర్వీసులో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. చాలా ధన్యకరమైనటువంటి సంఘం, చాలా సువిశాలమైన. ఆ రోజుల్లో ఇలాంటి డయాసిస్లు 10 డయాసిస్లు అప్పుడు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఎన్ని డయాసిస్లుగా ఏర్పడ్డాయంటే దాదాపు 24 అధ్యక్ష మండలాలు. ఒక్కొక్క అధ్యక్ష మండలంలో ఎన్ని సంఘాలు అని అంటే దాదాపుగా 1000 పైచిలుకు సంఘాలు. ఎన్ని కళాశాలలో, ఎన్ని పాఠశాలలో, ఎన్ని వైద్యశాలలో కదా, ఎంత సువిశాలమైనటువంటి పెద్ద సంఘమో. మనం జస్ట్ ఇక్కడ గ్యాదర్ అయినప్పుడు మనలో కొన్నిసార్లు అనైక్యత మనం చూస్తున్నామే. అసలు మన సంఘమే ఏ సంఘం అంటే, చెప్పాలి అని అంటే ఒక ఐక్యత అనేటువంటి ఒక మూట మీద స్థాపించబడినటువంటి దక్షిణ ఇండియా సంఘము. హల్లెలూయా. నిజంగా మీరు నేను మనందరం ఒకసారి ఏం చేయాలంటే తెలుసా, ఇట్లా అప్రిషియేట్ చేసుకోవాలి. ఒకసారి అందరూ అనుకోండి, ఎట్లా అనుకోవాలి. నిజంగా అండి, ఎవరికోవడమే చాలా ప్రౌడ్గా గర్వంగా ఫీల్ అవ్వాలి. మనం అనైక్యత కలిగినటువంటి సమాజంలో దేవుని ప్రజలుగా మనందరం ఒకే నినాదాన్ని కలిగి ఉండడం అనేటువంటి ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదం. దానికి ప్రయాసపడినటువంటి వాళ్ళు ఆ 4 పేర్లు నేను చెప్పాను. ఆ రోజుల్లో 4 నినాదాలు వాళ్ళు, ఆ 4 థీమ్స్ అప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, దేవుని యొక్క వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. మనందరం వివిధమైనటువంటి సాంప్రదాయాల నుండి వచ్చినప్పటికీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం జీవించాలి. అందుకనే దక్షిణ ఇండియా సంఘం అంతా ఒకే థీమ్ ఉంటుంది. మనం జస్ట్ ఈ 2-3 వారాలు కొంచెం మనకు చిన్న అడ్జస్ట్మెంట్ కోసం మనం చేసుకుని ఒకే మెసేజ్. ఏ చర్చికి వెళ్ళినా ఒకే మెసేజ్. రెండవది, క్రీడ్స్ ఉంటాయి. అపోస్తలిక్ క్రీడ్, నైసియన్ క్రీడ్. అపోస్తలిక్ క్రీడ్, నైసియన్ క్రీడ్, 2 క్రీడ్లు మనము ధ్యానం చేస్తాం. సాక్రమెంట్స్, సంస్కారాలు. ఒకటి బాప్తిస్మము, రెండవది ప్రభోజన సంస్కారం. 2 సాక్రమెంట్స్ మనకు దక్షిణ ఇండియా సంఘంలో మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం.
నాలుగవది ఎపిస్కోపల్ అథారిటీ అంటే మన డయాసిస్కి ఎపిస్కోపల్ అథారిటేటివ్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు. ఎవరంటే బిషప్ గారు. ఎపిస్కోపల్ చర్చ్ అంటారు మన సర్వాధికారి. అలాగే చర్చ్లో సర్వాధికారి పాస్టర్ గారు, సంఘంలో డయాసిస్ అంతటికి బిషప్ గారు, అలాగే సెనాడ్ అంతటికి మోడరేటర్ గారు లేక డిప్యూటీ మోడరేటర్ గారు. ఇలాంటి ఈ 4 నినాదాలతో ఈ సంఘము ఆ దినాలలో ప్రారంభించబడినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రోజుల్లోనట వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారులే అనుకున్నారట వీళ్ళు. ఎందుకనంటే కుటుంబాల్లో సమాధానం లేదు, ఇళ్లలో సమాధానం లేదు. అసలు భారతదేశమే విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు ఎన్నో కదా, మల్టీ కదా. ఈ యొక్క సొసైటీలో మనం ఉన్నాం కనుక వీళ్ళు ఎన్నాళ్ళు నిలుస్తారులు అనుకున్నారట. కానీ 77 సంవత్సరాలు ముగించుకొని 78వ వసంతంలో అడిగడం అంటే ఎంత దీవెనదాయకం ఇది. హల్లెలూయా. కనుక మనం చిన్నవి వస్తూ ఉంటాయి. దక్షిణ ఇండియా సంఘం యొక్క మన లోగో మీకు తెలుసు కదా, లోగో దానిలో లోటస్ మనం చూస్తాం. తామర పువ్వు దానిలో ఒక క్రాస్, మనం కొరేషియన్ క్రాస్ చూస్తాం. అంటే దాని అర్థం ఏమిటంటే అదిగో ఆయన చూపిస్తున్నారు చూడండి, లోటస్. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టు ఆ లోటస్ దేనికి సాదృశ్యం అంటే అది బురదలో ఉన్నప్పటికీ అది దానికి ఏమంటనివ్వదు, ఎంతటి అనుభవాన్ని అది కలిగినటువంటిదిగా ఉంటుందో. సంఘము విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నప్పటికీ ఈ లోక మాలిన్యం అంటకుండా అలాంటిదిగా ఉండాలి. ఈ కొరేషియన్ క్రాస్ అంటే 4 దిశల్లో ఉన్నటువంటి 4 వైపులా, అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ సౌత్ అండ్ నార్త్, ఈ 4 దిశల్లో ఉన్నటువంటి అన్ని భాషలు, అన్ని సాంప్రదాయాలకు చెందినటువంటి ప్రజానీకం. ప్రొఫెసర్ వసంతన్ గారు మదురాయి వారు దీన్ని అప్పుడు ఇండో అమెరికన్ కాలేజ్ ప్రొఫెసర్ ఆయన ఈ లోగోని తయారు చేశారు అప్పుడు. హల్లెలూయా. ఇప్పటికీ దట్ దే ఆల్ మే బి వన్ అనేటువంటి నినాదంతో మనందరం మరి సంఘంలో ఐక్యతా నినాదంతో మన యొక్క సంఘం యొక్క ఎందుకు ఐక్యత అంటే మనందరం కలిసి ఇక్కడ ఏం చేయడానికి చెప్పండి, మనందరం కలిసి ఏం చేయడానికి? పోట్లాడుకోవడానికా? మనందరం కలిసి ఏం చేయడానికి చెప్పాలా? అందరం కలిసి ఏం చేయడానికి? ఆరాధన చేయడానికి, నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి అట్టివారే కావాలనని ఆయన కోరుచున్నాడు. యోహాను సువార్తలో ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేసేటువంటి వాళ్ళుగా. ఈరోజు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆరాధనలో ఐక్యత అనేటువంటి ధ్యానాంశం జస్ట్ నేను 5 minutes చెప్పేసి ముగించేస్తా. ఆరాధనలో ఐక్యత. నెహెమ్యా గారు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళిద్దరూ ఒకేసారి ఒకే టైంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఎజ్రా అనే పదాన్ని హిబ్రూలో ఎజర్ అనే పదం నుండి బయటకు వచ్చింది, అంటే సహాయం. నెహెమ్యా హిబ్రూలో నెహామా అంటే ఆదరణ, దైవాదరణ అని అర్థం. అన్నటి దినాల్లో సంఘము చాలా చెరలో ఉన్నటువంటి దినాలలో దేవాలయము, ఆ దేవాలయపు గోడలు ఏమైపోయినాయి? పాడైపోయినాయి, కూలిపోయినాయి, కాలిపోయినాయి. ఇవన్నీ ఈ వార్త ఎవరు విన్నారంటే నెహెమ్యా గారు విన్నాడు. అర్తహషస్త వారి దగ్గర ఏం చేస్తాడు ఈయన? ఆ గిన్నె అందించేటువంటి వాడిగా. సహజంగా ఇది ఒక చాలా పెద్ద పోర్ట్ఫోలియో అయింది. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఎస్తేరు ఆ యొక్క ఇంపాక్ట్ ఈయన మీద ఉందట. ఎస్తేరు వారి యొక్క ఇంపాక్ట్ ఉండడంతో ఈయన్ని
ఆ రోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి స్థానం దక్కించుకోవడానికి వీలైందని చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఈ వార్త విన్నప్పుడు ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి ఆ గిన్నెను అందిస్తున్నప్పుడు, ఏంటి నువ్వెన్నడూ లేదే ఇలాగున్నావు ఏంటి అని అంటే, నా యొక్క పట్టణము లేక నా యొక్క యెరూషలేము యొక్క గోడలు ఏమైపోయాయి, పాడైపోయాయి, కూలిపోయాయి, కాలిపోయాయి అని మాట్లాడుతున్నప్పుడు, ఆ వార్తను వింటున్నప్పుడు నేను ఎలాగునా సంతోషంగా ఉండగలను. రాజుతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క అనుభవం మనం చూస్తూ ఉంటాం. ఎట్టకేలకు ఏది ఏమైనప్పటికీ ఆయన రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని కూలిపోయినటువంటి, పతనమైపోయినటువంటి, శిథిలమైపోయినటువంటి, పాడైపోయినటువంటి ఆ యెరూషలేము, ఆ దేవాలయమును ఊర్షలేం అన్నారు. ఊర్షలేం అంటే సమాధాన స్థలం. ఆ మందిర గోడల్ని, ఆ పట్టణాన్ని కట్టడానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళడమే కాదు కానీ అక్కడ అంటున్నాడు 18వ వచనంలో ఏమంటున్నాడంటే, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. మనం కట్టుటకు పూనుకొందాం రండి. దేని కట్టడానికి? ఇల్లు కట్టడానికి కాదు. దేని కట్టడానికి? మన గృహాలు కట్టుకోవడానికో లేకపోతే కాదు. ఇక్కడ యెరూషలేము దేవాలయాన్ని, ఆ గోడలను, ఆ ఇంటిని, లేక దేవుని ఇంటిని లేక మందిరాన్ని, ఆ యొక్క ప్రాంగణాన్ని బాగు చేయడానికి మనం కట్టుటకు పూనుకొందాము. కమ్ లెట్ us స్టార్ట్ టు రీబిల్డ్. రండి, మనము మరలా తిరిగి దాన్ని పునర్నిర్మాణం చేద్దాం రండి అని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తుంటేనట అక్కడ చూడండి, అయితే 19వ వచనం చూడండి. హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా, అరబీయుడైన ఎవరైనా గెషము, వీళ్ళు ముగ్గురు నెహెమ్యా గారికి వీళ్ళు ముగ్గురు ఆయనట తృణీకరించి హేళన చేసి, ఎలవయో నీకంటే పెద్ద పెద్దవాళ్ళని చూసాము, నువ్వేంటి చేసేది, నువ్వేంటి నువ్వు చేయగలిగేది అని వీళ్ళ ముగ్గురు ఆయన్ని తృణీకరించారంట, ఆయన్ని హేళన చేశారంట, నువ్వు చేయలేవు. కానీ అతడు ఏమంటున్నాడు తెలుసా? 18వ వచనంలో, ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, దేవుని యొక్క సంఘాన్ని గురించి, దేవుని మందిరాన్ని గురించి ఎవరైతే పని చేయడానికి పూనుకుంటారో వాళ్ళకి ఎవరి హస్తం తోడుగా ఉంటుందంటే, ఎవరి హస్తం? దేవుని. ఇక్కడ నెహెమ్యా గారు యొక్క గ్రంథంలో కరుణాహస్తం అని రాశాడు. యెషయా గ్రంథంలో అక్కడ అంటాడు 41వ వచనంలో, నీతియను నా దక్షిణ హస్తం అంటాడు. నీతియను నా దక్షిణ హస్తం అంటాడు. ఇక్కడ కరుణ కలిగినటువంటి హస్తం దేవుని యొక్క సంఘం కోసం, దేవుని యొక్క మందిరం. చాలామంది సంఘం అంటే ఏమనుకుంటారంటే గోడలు అనుకుంటారు. హిబ్రూలో కహాల్ అనే పదం వాడబడింది. కహాల్ అంటే అర్థం ఏమిటంటే గోడలు లేని సంఘము. మనము ఇట్లా ఇది చూస్తున్నాం, ఇది కాదు. అందుకని ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు ఇక్కడ. సంఘము ఈ 4 గోడలు, ఈ యొక్క ప్రహరీలు, లేకపోతే ఇది దీని గురించి ఆలోచన చేస్తున్నాను. అసలు సంఘం కట్టబడటం అంటే ఆధ్యాత్మికంగా కట్టబడాలి. ఆ రోజుల్లోనే ఈ సన్బల్లటు, టోబియా, ఈ గెషము అనేటువంటి వీళ్ళు ముగ్గురు చాలా అడ్డుబండలుగా వచ్చారు. అయినను చాలా అతడు దేవుని మీద డిపెండ్ అయ్యి ఏమంటున్నాడు తెలుసు? 20వ వచనంలో, నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యతనమును ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవుని పని చేయడానికి మనం ముందుకు వెళ్తా ఉంటే దేవుడు మా యత్నాన్ని సఫలం చేస్తాడు అని నెహెమ్యా గారు ముందుకు వెళ్ళాడు. ఈరోజు కొరకైన రోమియోలకు రాసినటువంటి పత్రికలో అక్కడ ఒక మంచి మాట కనిపిస్తుంది. అక్కడ ఒక మంచి మాట అక్కడ కనిపిస్తుంది. చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో
8వ అధ్యాయంలో అక్కడేమంటున్నాడు, 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎన్ని రాశాడు అక్కడ? 7. 1 శ్రమ అయినను, బాధ అయినను. అక్కడ అంటే ఈ సనబలటు, టోబియా, గెషంలాగా కాకపోయినా శ్రమల రూపంలో, బాధల రూపంలో, హింసల రూపంలో, కరువుల రూపంలో, వస్త్రాల రూపంలో, వరదలు. ఇప్పుడు వచ్చిన రీసెంట్గా ఏమొచ్చినాయి? వరదల రూపంలో, కరువుల రూపంలో, ఎన్ని వచ్చినా సరే ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎందుకనంటే మనకేం తోడుగా ఉంది? దేవుని కరుణ కలిగినటువంటి హస్తం. హస్తం హస్తం దేవుని కరుణ కలిగినటువంటి హస్తము, దేవుని యొక్క కరుణ కలిగినటువంటి హస్తము మనకు తోడుగా ఉంది. నెహెమ్యాకే కాదు, మనకు కూడా తోడు. తర్వాత వచనాల్లో చూడండి, అక్కడేమంటున్నాడు, అక్కడ 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచూ ఉన్నాము. మరణమైనను, అబ్బబ్బా, మరణమైనను అక్కడేమో 7 విషయాలు రాశాడు. మళ్ళీ సెకండ్ పార్ట్లో మరణమైనను అంటే 8, 9 జీవమైనను, తర్వాత దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయేనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు దేవుని ఎంత ఆ సంఘము. అందుకనే ఒక విషయం, నేను ఇందాక సాయంత్రం వేళలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం నాకు చాలా నా మనసును కట్టిపడవేస్తుంది. ఏమంటున్నాడు? జస్ట్ 2-3 విషయాలు నేను చెప్పేసి నేను ముగించేస్తాను. అదేమిటి? అదేనంటే ఒక బలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం. సంఘం అంటే ఏమిటి అనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం 3 విషయాలు రాస్తున్నాడు. ఈ 3 విషయాలు చాలా బలమైనటువంటి విషయాలు. సంఘానికి అవసరమైనటువంటి 3 విషయాలు. సంఘానికి అవసరమైనటువంటి 3 విషయాలు ఏమిటి? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు? సంఘమును, ఆయన శరీరమునకు ఆయన ఏమిటి? శిరస్సు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా ఏమైందట? He properly prepared. He prepared total church. ఆయన శిరస్సుగా ఆయన సంఘమంతటికి శిరస్సు ఎవరంటే ఎవరు? యేసుక్రీస్తు అనేటువంటి ఆ శిరస్సు సంఘం అనేటువంటి శరీరానికి అవయవంగా. ఈ అవయవంలో, ఈ బాడీలో ఏమున్నాయి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కన్నులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, బాడీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని చక్కగా దేవుడు ఏం చేశాడట? అమర్చాడట. He prepared. రెండవది అక్కడేమని రాయబడిందో చూడండి. తనలో ఉన్నటువంటి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున, అంటే చేయి చేయవలసిన పని చెయ్యి, కాలు చేయవలసిన కాలు, కన్ను చేయవలసిన కన్ను, నోరు చేయవలసిన పని నోరు, చెవి చేయవలసినటువంటి పని చెయ్యి, కాలు చేయవలసినటువంటి కాలు, ఇట్లా. అంటే ఈ బాడీలో శిరస్సు యొక్క ఈ శిరస్సులో ఉన్నటువంటి బ్రెయిన్ ఎలాగైతే మానిటర్ చేస్తుందో, ఈ మోడరేట్ చేస్తున్నప్పుడు ఈ అవయవాలన్నీ కూడా చక్కగా అందరూ ఏం చేయాలి? పనిచేయాలి. అక్కడ చూడండి, ఈ అవయవాలన్నీ తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఏం చేయబడాలట? అతుకబడాలి. He fitted perfectly. చక్కగా ఫిట్ చేశాడట. కొన్నిసార్లు కింద పడిందండి, ఆ జాయింట్ తొలగిందండి అంటారు, చూసారా? అంటే తొలగిపోవడం కాదు, ఒకళ్ళనొకళ్ళు అతుకబడాలి. సంఘం అంటే, సంఘం అనేటువంటి ఆయన శరీరాన్ని దేవుడు ఏం చేశాడంటే చక్కగా అతికించాడట. అతికించాడు, ఆయన అమర్చాడట. చూడండి,
ఇదంతా దేవుడే దీన్ని అమర్చాడు. సంఘమంతటిని తయారు చేసి శిరస్సుగా ఎవరిని పెట్టాడంటే క్రీస్తుని పెట్టాడు. ఇది అమర్చాడు దేవుడు. ఒకదాన్ని ఒకటి అతికినట్లుగా చేశాడు. మూడవది ఏమిటి? ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు ఏమిటట, ఎప్పుడైతే అతుకబడినటువంటి సంఘములో ఎప్పుడైతే ఈ కాలు చెయ్యి బయటకు వచ్చేసింది అనుకోండి, ఏమవుద్ది? కనెక్షన్ ఉంటుందా? కాలు బయటకు వచ్చేసింది అనుకోండి, లేకపోతే కన్ను బయటకు వచ్చేసింది అనుకోండి, అన్నీ కూడా ఎప్పుడైతే అతుకబడినటువంటివిగా క్రీస్తు అనేటువంటి ఈ యొక్క శిరస్సులో ఈ యొక్క దేహాన్ని అనేటువంటి సంఘానికి చక్కగా అమర్చబడి, ఈ సంఘం అనేటువంటి ఈ యొక్క శరీరం అంతా కూడా చక్కగా అతుకబడి అమర్చబడినటువంటి ఆ యొక్క టోటల్గా ఈ బాడీలో ఎప్పుడైతే ఈ క్రమమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చూస్తామంటే శరీరమునకు అభివృద్ధి వస్తుందట. ఏమొస్తుంది? అభివృద్ధి. ఈ మూడు విషయాలు రాశాడు. అమర్చబడాడు. దేవుడు అమర్చబడినటువంటి ఈ సంఘాన్ని, అంటే ఎప్పుడో నెహెమ్యా టైంలో అనుకున్నాం, ఎంతమందిని దేవుడు లేపాడో. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఈ సంఘం కోసం ఆయన ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్నే అర్పించాడు ఆయన. ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. మదర్ తెరీసా ఓ రోజు ఆవిడ ఈ ఆల్టర్ దగ్గర నిలబడిందట. ఆల్టర్ దగ్గర అక్కడ సిలువలో వేలాడుతున్నటువంటి యేసు వారి యొక్క దృశ్యం చూస్తూ అలా నిలబడిపోయిందట మదర్ తెరీసా. ఫుల్ స్టాప్. ఇక్కడ ఆగండి ఒక సెకండ్. మీరందరూ బలపరచబడాలని జ్ఞాపకం చేస్తారు. అంతలోనికి ఓ స్త్రీమూర్తి వచ్చి, అమ్మ ఏంటి చూస్తున్నారమ్మా? ఏంటమ్మా చాలాసేపటి నుండి అమ్మ చూస్తున్నారు? వాట్ యు ఆర్ సర్చింగ్? నేను యేసు వారు వేలాడుతున్నటువంటి ఆయన యొక్క దేహము, ఆయన చేతులు ఆ సిలువలో కొట్టబడ్డాయి. ఆయన పాదాలు ఎక్కడ? ఆ సిలువకు కొట్టబడ్డాయి. ఇప్పుడు మరి ఏంటి అని అంటే, సరేనమ్మా నిజమే మీరు చూస్తున్నారు, ఏంటి మీరు దాని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేం అర్థమైందంటే, ఆ చేతులతో ఇప్పుడు ఆయన అక్కడ వేలాడుతున్నాడు, కానీ నీకు నాకు మనకేమిచ్చాడంటే ఆయన ఆ చేతులను ఇచ్చాడు. ఆ చేతులతో ఆయన పనిని చేయాలి. ఆ కాళ్ళతో మనం ఆయన ఎలాగైతే పగలంతా ఏం చేశాడు? ఆయన సువార్త, ఆయన సముద్రం మీద నడిచాడు. మనం దేవుని కోసం నడవాలా, దేవుని పని చేయాలా. ఈనాడు అలాగున చేసేటువంటి వాళ్ళు కావాలా సంఘం. అందుకనే ఇక్కడ కొలసీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. 1 అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పదాన్ని వింటున్నప్పుడు ఆయన వంతు ఆయన చేశాడు. మరి నీ వంతు ఏంటి? మన వంతు. నా వంతు అండి ఏమోనండి, ఆయన చేస్తాడులే, నేను పొల్లేస్తానండి, లేకపోతే రాయేస్తానండి, నేను స్పాయిల్ చేస్తానండి. కాదు, సంఘం అనేటువంటి శరీరానికి నా వంతు నా శరీరమందు నేనేం చేస్తున్నాను? సంపూర్ణము చేయాలి. అప్పుడు ఒక 10 అధ్యక్ష మండలాలుగానో 14 అధ్యక్ష మండలాలుగానో ప్రారంభించబడింది. ఇప్పుడు ఎన్ని అధ్యక్ష మండలాలు అయ్యాయి? 24 అయ్యాయి. మళ్ళా మా పిల్లలు మా మనవాళ్ళు వచ్చే టయానికి 30 అధ్యక్ష మండలాలు అవుతాయేమో, ఒకవేళ 40 అధ్యక్ష మండలాలు అవుతాయేమో. దక్షిణ ఇండియా సంఘము సంపూర్ణము గావించబడాలి. ఇది దేవుని యొక్క దర్శనంతో కూడినటువంటి ఛాలెంజ్ని దేవుడు నీకు నాకు మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆరాధనలో జస్ట్ అట్లా గ్యాదర్ అవ్వడం మాత్రమే కాదు. నెహెమ్యా మనము కట్టుటకు పూనుకొందాము రండి అనే ఛాలెంజ్ నెహెమ్యా గారు ఇవ్వడం కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకిస్తున్నాడు.
అజరయ్య గారిని వాడుకున్నాడు, శాంటియాగో గారిని వాడుకున్నాడు, షేర్వుడ్ గారిని వాడుకున్నాడు, పప్లీ గారిని వాడుకున్నాడు, సుమిత్ర గారిని వాడుకున్నాడు. ఆనాటి దినాల్లో చాలా మందిని వాడుకున్నాడు దేవుడు. సో నా వంతు నేను ఇక్కడ ఆయన సంఘం అనే శరీరం కొరకు సంపూర్ణం చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను. మరి నీ వంతేంటి, నా వంతేంటి, మన వంతేంటి? అందుకనే నాకు ఇష్టమైన పాట దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. ఏం పాట అది? యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్ల. మీరు చూడండి, నెహెమ్యా టైంలో ఆ సన్బలటు, టోబియా, గెషము వాళ్ళ పేర్లు తృణీకరించారంట. వాళ్ళ పేర్లు తృణీకరించబడిన వాళ్ళ పేర్ల లిస్టులో ఉన్నాయి కదా, అవునా కదా? కానీ లేటర్ ఆన్ దేవుని సంఘం కోసం పాటుపడిన వారి యొక్క లిస్టులో మీరు చదువుకుంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఎన్నో అధ్యాయం, చాప్టర్ ఎన్ని, విశ్వాసులు పట్టి ఉన్నది ఎన్నో అధ్యాయం 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ఎంతమంది విశ్వాస వీరులను అక్కడ చూస్తాము. అక్కడ పౌలు గారు అంటున్నాడు, నా వంతు నేను అంటున్నాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? అరే అబ్బాయి, అంతమందిని నేను మీ ముందు పెట్టినటువంటి నేను నా వంతు నేను కూడా ప్రయాసపడుతున్నాను అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే, అసలు మీ ప్రయాస ఏంటి? మనందరం కలిసి ఈ సంఘాన్ని పరిపూర్ణం చేద్దామా? ఈ సంఘాన్ని అసలు యేసు వారి యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ఆ సంపూర్ణమైనటువంటి సంఘము ఏమిగా మారాలంటే సంపూర్ణముగా మారాలి. అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా రక్షించబడనటువంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు. కనుక మనము దినదినము చనిపోవచ్చున్నాను. నేను అయ్యా ఈ సంఘం కోసం మరణమైనను, జీవమైనను, కరువులైనను, ఏమైనా సరే. అందుకని ఆ రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎందుకనంటే దేవుని యొక్క కరుణ హస్తం సంఘం కోసం మనం నిలబడినప్పుడు దేవుడు ఆయన యొక్క హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. నేను ముగించేస్తున్నాను. కనుక మనందరం ఇలాంటి దివ్యమైనటువంటి సంఘంలో ఐక్యత, దట్ దే ఆల్ మే బి వన్, ఐక్యత నినాదంతో స్థాపించబడినటువంటి గొప్ప సంఘంలో మనందరం ఉన్నాం. కనుక మనందరం కలిసి ఉందామా? ఈ ఒకటే గొడుగు కింద ఉన్నాం కానీ ఒకటిగా ఉండడం లేదు. ఒకటే గొడుగు కింద ఉన్నాం కానీ ఒకటే ప్రభువుని ఆరాధిస్తున్నాం కానీ ఒకటే బాప్తిస్మాన్ని ఆస్వాదిస్తున్నాం కానీ మనం ఒకటిగా ఉండలేకపోతున్నాం. ఉండలేకపోతే దానికి అర్థం లేదు. నా వంతు నేను ఈ సంఘం కోసం ప్రయాసపడుతున్నాను. నా వంతు నేను. మరి నీ వంతు ఏంటి? మన వంతు ఏంటి? ప్రతి ఒక్కరం ఈ సంఘం సంపూర్ణం కావడానికి ప్రయాసపడదామా? దేవుడు అందుకోసమే మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. నేను సిక్ అయినప్పుడు దేవునితో ఒక ఒడంబడిక చేశాను. అదేంటంటే, ప్రభువా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచింది ఎందుకోసం అంటే, మన సంఘాన్ని మనం కడదామా? మనము కట్టుటకు పూనుకొందాము రండి. కట్టుటకు 3 విషయాలు చెప్పాను. అక్కడ 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటి? అమర్చాడు, అతికాడు. 3వది అభివృద్ధికి
దోహదకారులుగా ఉండాలని సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ 3 విషయాలు మీరు నేను మనం అనుసరిస్తూ అభివృద్ధి చెందుదాం, మనం దీవించబడదాం, మనం వర్ధిల్లుదాం. దేవుడు అట్టి కృప మనందరికి దయచేసి కాపాడునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక మా యేసయ్య, మీరిచ్చిన సందేశం కొరకే వందనాలు, మీరిచ్చిన వాక్కు కొరకే స్తోత్రాలు. నిశ్చితానుగుణ్యంగా మేమందరం 77 వసంతాలు దక్షిణీయ సంఘంలో కలిసి రావడానికి, ఈ 78వ సంవత్సరంలో అడుగేయడానికి మీరు కృప చూపించారు. ఈ సంఘం కోసం ఎంతోమంది ప్రయాసపడ్డారు. కనుక మా వంతు ఇక నుండి మేము కూడా ఈ సంఘ అభివృద్ధి కొరకై ప్రభా, మీరు ఎలాగైతే సంఘం కోసం మీ ప్రాణాన్ని, మీ రక్తాన్ని దారపోసారో, ప్రాణాన్ని అర్పించారు ప్రభా, మేము కూడా ఈ సంఘాన్ని దేవ అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి సలుపుటకు, అలాంటి కమిట్మెంట్ మేమందరం కూడా కలిగి ఉండడానికి నీ కృప దయచేయమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి దక్షిణ ఇండియా సంఘ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఈ సిఎస్ఐ 78th ఫార్మేషన్ డే సర్వీస్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ సేవకునిగా, కాపరిగా శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ దినమున మనమందరము ప్రభు యొక్క శరీరక్తాల్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, దీన్ని తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువు చేసినట్లుగా మనము ప్రభోజన సంస్కారంలో మనం పాలు పొందనై ఉన్నాం. కనుక ప్రార్థనాపూర్వకంగా పాలు పొందాలని మనం చేస్తున్నాను. రెస్పెక్టివ్ ప్యారిష్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ప్యారిష్ కమిటీ మెంబర్స్, అలాగే ఉమెన్స్ ఫెలోషిప్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ టేబుల్ని ఇక్కడ అరేంజ్ చేస్తారు. దాని మీద క్యాండిల్స్, సిఎస్ఐ ఫార్మేషన్ డే క్యాండిల్స్ సెట్ చేశారు. వాటిని వెలిగిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారిని చిన్న ప్రార్థన చేయవలసిందిగా, ఈ యొక్క సిఎస్ఐ ఫార్మేషన్ డే కనుక చాలా పెద్దవారు వారిని సమయంలో వారి యొక్క ప్రార్థనను మనము అంగీకరించాలని నేను సంఘపక్షంగా కోరుతా ఉన్నాను. ప్రార్థన. దయామయుడ, ప్రేమ స్వరూపి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ సెయింట్ పీటర్స్ చర్చిలో ప్రభువా, ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిపించినందుకై వందనాలు. నీ సేవకులకు మీరు తోడుగా ఉండి నీ వాక్యం ద్వారా ప్రభువా, ఇది ఎలా ప్రారంభమైంది, ఎలా అభివృద్ధి చెందింది, ఎంతమంది వారి హస్తాలు దీని మీద ఉంచి ఐక్యత కలిగి చేశారో అన్నీ చక్కగా మాకు వివరించి చెప్పారు ప్రభువా. దాని కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 77 సంవత్సరములు నాయన ఈ ఐక్యతను కొనసాగించినందుకై వందనాలు ప్రభువా. 78వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకై వందనాలు ప్రభువా. మా యొక్క ఈ యొక్క దేశమునకు ప్రభువా ప్రప్రథముగా నాయన నీ సేవకులు అజరయ్య గారు నాయన వారు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క సహాయం కొరకై వందనాలు మా తండ్రి. నాయన ప్రప్రథమంగా వారు మోడరేటర్గా మాకు అన్ని విషయాల్లో నాయన నడిపింపులో ఇప్పటి వరకు ప్రభువా కొద్ది సంఘాన్ని 24 డయాసిస్ల వరకు నడిపించినటువంటి మా దాత మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది జరుపుకొనిచుండగా ఇంకా ఎన్నో మరి సంవత్సరాలు జరుపుకోవటానికి సాతాను ఆటంకాలు ఏమీ లేకుండా సంఘాలన్నీ కూడా ఐక్యత కలిగి నడిపించుకోవటానికి, సహకరించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఈ మా సెయింట్ పీటర్స్ సంఘస్థులందరినీ దీవించండి ప్రభువా. గురువుల్ని దీవించండి, అమ్మగారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ సంఘంలో చేసి వెళ్ళినటువంటి గురువులు, అయ్యగారులు అందరి కుటుంబాలని దీవించండి. ఈ సంఘస్థులు ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభువా. స్త్రీలను, పురుషులను,
వృద్ధులను బాలికలను అందరిని ప్రభువా, బాలురలను అందరినీ దీవించండి. మరి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ సంవత్సర కాలం అంతయు ప్రభువా, ఈ ఐక్యత దీవెన మా సంఘాలపైన మా కుటుంబాలపైన కుమ్మరించి నడిపించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతిమలాడి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామం పేరిట యొక్క 78వ ఆవిర్భావ CSA ఆవిర్భావ దినోత్సవ క్యాండిల్స్ను వెలిగించుచూ ఉన్నాము. ఆమేన్. సిద్ధపరచబడి ఉండగా మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క CSI ఫార్మేషన్ డే రోజున మనమందరం కూడా పాలు పొంగులు పొందుదాం. ఘోర పాపిని నేను తండ్రి, పాప వానెత్తుము, శుద్ధి చేయుము, నీదు ప్రేమను లేవనెత్తుము, శుద్ధి చే. నిజమైన జీవాహారమ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం, నిజమైన జీవాహారమ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, నిజమైన జీవాహారమ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, మన జీవాహారము మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరము మరి రక్తము, నిజమైన జీవాహారము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము మరి రక్తము, నిజమైన జీవాహారము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము మరి రక్తము, జీవాహారము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము మరి రక్తము. చుము నీదు జీవితాంతము సేవ చేసేదా, కుమారించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతినివే, మరించుము నీదు ఆత్మను, సేవ చేసేదా, కుమారించుము నీదు ఆత్మను, జీవితాంతము
చేసేదా. క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తములలో పాలు పొంగులు పొందినటువంటి మనమందరము దేవునికి కృతజ్ఞత స్తుతిని మనమందరం కూడా చెల్లింప బద్దులమై ఉన్నాం. చివరి భాగాన్ని మనమందరం కూడా చెబుదాం. మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. మనమందరం కూడా నిలుచుండగా దీవెన లేక ఆశీర్వాదాన్ని మనమందరం కూడా తీసుకుందాం. తదుపరి మనమందరం కూడా కలిసి సర్వ చిత్తంబు నీదేనయ్య 451వ గీతాన్ని ఆలపిస్తూ ఉండగా ప్రొసెషన్లో ఉన్నటువంటి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మనకెల్లరికి కూడా తోడయుండి, దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడును మన ప్రభునటువంటి యేసుక్రీస్తును గూర్చినట్టును తెలివి ఎందును ప్రేమ ఎందును మన యొక్క హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనైన సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుని దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును ఈ 77 సంవత్సరములు కాపాడిన దేవుడు ఈ 78వ వసంతంలో దక్షిణ ఇండియా సంఘం అంతటిని అంతర్లీనమైనటువంటి ఆయన సంఘములో పాలిభాగస్థులమైన మనందరినీ కూడా నిత్యము ప్రభు విడువక చేయి పట్టుకొని నడిపించునుగాక.